గాంధీ బాలికల విద్యాలయాలు తెరవండి, పేదలకు న్యాయం చేయండి, మా ఆడబిడ్డలను చదివించుకుంటాం, తల్లిదండ్రులకు భారమని బాల్య వివాహాలు చేసేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ దారుణ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని వేడుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు 2-3 విషయాలపైన మాట్లాడారు అధ్యక్ష. మొదటిది వచ్చేసి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది అధ్యక్ష. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 1. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి, కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1375 వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు. దీనికి జవాబు చెప్పినట్టుగా భావించాలని కోరుతున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ 1172 ఫరూక్ గారు. నమస్తే అధ్యక్ష. ఏ ప్రశ్నకు అధ్యక్ష? క్రైస్తవులకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలో లేవు. అయితే చట్టపరమైన విరుద్ధమైన బదిలీలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు వచ్చినచో ప్రభుత్వం వాటి సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బి ప్రశ్నకు ప్రశ్న ఉత్తరం కాదు. సి ప్రశ్నకు ప్రస్తుత క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ప్రభుత్వ పరీక్షలో ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదన లేవు. అయితే ఈ ఆస్తుల పరిరక్షణ సంబంధించిన ప్రస్తుత చట్టపరమైన నిబంధనలు వినియోగించబడుతున్నాయి. ప్రభుత్వానికి ఏమైనా అభ్యర్థనలు అందితే సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది. వెంకటరాజు గారు. అధ్యక్ష, స్వతంత్రానికి ముందు నుంచి కూడా క్రిస్టియన్ మిషనరీస్ సామాజిక బాధ్యతతో పేద వర్గాలకి విద్య, వైద్యం, ఆరోగ్యం అనే అంశాల మీద విశిష్ట సేవలు అందించడం జరిగింది అధ్యక్ష.
అయితే 1980 తర్వాత ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీసెస్లో ఈ యొక్క బాడీస్ని రికగ్నైజ్ చేసే విధానంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఇది కొంచెం బాడీల రికగ్నైజేషన్ వచ్చే డిలే వల్ల ఈ ఆస్తుల అన్యాక్రాంతం అనేది మొదలైంది అధ్యక్ష. మరీ ముఖ్యంగా 2019, 2024 వైసీపీ పాలనలో అక్కడ ఉన్న వైసీపీ నాయకులు చాలామంది వాళ్ళు సొంత బాడీలను నిర్మాణం చేసుకుని ఈ క్రిస్టియన్ మిషనరీ యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టడం జరిగింది అధ్యక్ష. వైజాగ్లో ఒక ఉదాహరణ సిబిసిఎన్సి ద్వారా 9 రకాల బాడీలు వీళ్ళు నిర్మాణం చేసి ఆస్తులు అన్యాక్రాంతం చేసేశారు అధ్యక్ష. దీని మీద తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి విన్నవిస్తున్నాం. వాటి మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ యొక్క అన్యాక్రాంతం చేసిన వెనకాల ఉన్న వైసీపీ వారిని చట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. అదేవిధంగా జెరూసలేం యాత్ర కూడా ఇంకా ప్రారంభం కాలేదా అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని మరియు ముఖ్యమంత్రి గారికి విన్నపం అధ్యక్ష. పవిత్రంగా భావించే జెరూసలేం యాత్ర గురించి కూడా ఒకసారి పరిశీలించమని కోరుకుంటూ, అదేవిధంగా సమాధిని అంతిమ సంస్కారంగా భావించే ఆచారంగా భావించే క్రైస్తవులకి శ్మశాన వాటికల విషయాల్లో కూడా ప్రభుత్వం కొంత శ్రద్ధ చూపాలని ఆశిస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇటీవల కాలంలో కూడా క్రైస్తవుల యొక్క ఉన్నతి కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, అదేవిధంగా చర్చిల యొక్క అభివృద్ధి కోసం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇటీవల పాస్టర్స్కి గౌరవ వేతనాన్ని పాత బకాయిలతో కూడా కలిపి రిలీజ్ చేశారు అధ్యక్ష. దానికి తమరి ద్వారా ప్రభుత్వానికి మరియు